హాయ్ అండి, నమస్తే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఆ తల్లులను దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు వస్తుంటారు తండోపతండాలుగా. ఇప్పటివరకు మనం చూసుకుంటే 60 నుంచి 70 లక్షల మంది భక్తులు ఆ తల్లులని దర్శించుకున్నారు. ఈరోజు ప్రత్యేక ఘట్టం చేరుకుంది. 21, 22, 23, 24 ఈ 4 తారీఖులు మటుకు చాలా ప్రముఖంగా ముఖ్యమైనవని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు సారలమ్మ ఆ గద్దెలపైకి చేరుకోబోతుంది, అదేవిధంగా రేపు సమ్మక్క చేరుకోబోతుంది. ప్రస్తుతం మనం మేడారం ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఆర్టీసీ దాదాపు భక్తులకు కూడా పెద్దపీట వేసినామని చెప్పేసి తెలంగాణ ఆర్టీసీ చెప్తుంది. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మహిళలకి ఉచిత ప్రయాణం ఒకవైపు అయితే, ఇటు భక్తుల రద్దీ కూడా సుమారు 1.5-2 కోట్ల మంది భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని చెప్పేసి దాదాపు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఆర్టీసీ ఎండీ కూడా సర్జనర్ గారు ఇప్పటివరకు చెప్తున్నారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా 6,000 బస్సులు వేస్తామని చెప్పేసి ఇప్పటివరకు చెప్పారు. అదేవిధంగా మేడారం జాతర కోసం, అదేవిధంగా మేడారం జాతరలో కూడా 55 ఎకరాల్లో ఆర్టీసీ ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం దాదాపు బస్సులను కూడా 6,000 బస్సులను ఏర్పాటు చేసి 55 ఎకరాల్లో దాదాపు బస్టాండ్ని ఏర్పాటు చేసింది మేడారం జాతర సమీపంలో. అదేవిధంగా భక్తుల కోసం దాదాపు ఇప్పటివరకు క్యూ లైన్లు ఆర్టీసీ మనం చూస్తున్నాం, ఆర్టీసీ క్యూ లైన్లు చూస్తున్నాం, ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అదేవిధంగా మేడారం సమ్మక్క సారలమ్మ క్యూ లైన్లో ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం దాదాపు అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ దాదాపు పెద్దపీట వేసిందని చెప్పేసి ఇప్పటికే సజ్జనర్ ఆర్టీసీ చీఫ్ చెప్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ప్రత్యేకంగా ప్రముఖంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఈ జాతరని తల్లులను దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు తల్లులను దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సుమారు 2 కోట్ల మంది ఈసారి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి వస్తున్నారు అంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ అయితే ఉచిత ప్రయాణం మనం చూస్తున్నాం. దాదాపు మనం డిసెంబర్ 9, 2023 నుంచి చూస్తున్నాం. ప్రస్తుతం ఒక మహిళ టికెట్ తీసుకున్నారు. అమ్మ నమస్తే, ఇది 0 టికెటేనా? ఒక్కసారి చూడొచ్చా? చూస్తున్నాం ఆర్టీసీ ప్రత్యేకంగా కూడా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మహిళలకి 0 టికెట్ని అయితే కేటాయించింది. మహిళలకి మటుకు 0 టికెట్ని అయితే కేటాయించింది. మనం ప్రత్యేకంగా వస్తున్నాం. ఎలా ఉంది తల్లి? ఫ్రీ టికెట్, నువ్వు పోతున్నావు దర్శనంకి, ఎక్కడి నుంచి వస్తున్నావు, వేడికి వెళ్తున్నావు? హన్మకొండ నుంచి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటావు కదా? ఓకే, ఈ సంవత్సరం నీకు ప్రతి సంవత్సరం బస్కి టికెట్ పెట్టుకొని కొనుక్కుంటావు, ఈ సంవత్సరం ఫ్రీ ఉంది. ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగానే ఉంది. సరే, మంచిగానే ఉన్నది. ఓకే, చూస్తున్నాం మనం ఇప్పటివరకు చూస్తున్నాం ఆర్టీసీ దాదాపు ఎన్ని టికెట్లు కొట్టింది, 0 టికెట్స్. అదేవిధంగా ఉదయం నుంచి డ్యూటీలో ఉన్న పర్సన్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఉదయం నుంచి ఎన్ని టికెట్లు కొట్టారు? 2500 టికెట్స్ కొట్టాను. ఓకే, మహిళా టికెట్స్ 2500, జెంట్స్ టికెట్ 2500 కొట్టాను. ఓకే, మేబీ 2 lakhs కలెక్షన్ చేశాను. పొద్దున 8 to 20 hours వరకు మార్నింగ్ చాలా బ్రహ్మాండంగా చేసి వాళ్ళు కూడా చాలా కోఆపరేషన్ ఇస్తుంది, మేము కూడా మాకు కోఆపరేషన్ చేస్తున్నాము. చాలా బ్రహ్మాండం నడుస్తుంది. అంటే ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి? ఏమన్నా మీ దృష్టికి ఏమైనా వచ్చింది? వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ అరేంజ్ చేసినాము, టెంట్ అరేంజ్ చేసినాము. మా సార్లు కూడా చాలా సహకరిస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తున్నాము. మేము ఇమీడియట్లో పోలీస్ వారి సహకారం ఉంది, మాకు అందరు సహకారంతో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చాలా ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రయాణికులకు ప్రోత్సహిస్తున్నాము. ప్రయాణికులు బస్సు కూర్చునబెట్టి అలా ఎక్కువ క్రౌడ్ వస్తే కూడా ప్రయాణికులు కూర్చునబెట్టి కూడా టికెట్లు ఇస్తున్నాం. అంటే ఫ్రీ బస్ టికెట్ తర్వాత కూడా 0 టికెట్ తర్వాత కూడా ఈరోజు మీ ఒక కౌంటర్లో 2 లక్షల రూపాయలు వచ్చింది అమౌంట్. ఓకే, సూపర్ అని చెప్పుకోవచ్చా? 100%. చూస్తున్నాం విజువల్స్లో ప్రయాణికులు దాదాపు వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు, ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి మేడారం సమ్మక్క సారలమ్మని ఎలాగైనా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు చాలా తండోపతండాలుగా వస్తున్న సిచ్యువేషన్లో కొంది. మనం ఒకసారి బస్సు ఎక్కే ప్రయత్నం చేద్దాం. భక్తులు అసలు ఆ తల్లులను దర్శించుకోవడానికి ఏమనుకుంటున్నారు, వాళ్ళు కోరుకున్న కోరికలు ఏంటి, వాళ్ళు మొక్కుకున్న కోరికలు ఇంతవరకు ఏం నెరవేరాయి, గత సంవత్సరానికి తల్లుల దాదాపు దర్శనానికి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దాదాపు మనం భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఆర్టీసీ ఒక బస్సు ఎక్కుతున్నాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? మేము 20 years నుంచి వస్తున్నాం. అంటే ఎట్లా ఉంది ఏర్పాట్లు, ఆర్టీసీ ఏర్పాట్లు కానీ సమ్మక్క సారలమ్మ దగ్గర కానీ ఎట్లా ఉంది? బాగా బాగున్నాయి, ఈసారి ఇంకా బాగున్నాయి. అంటే మహిళలకు ఉచిత ప్రయాణం దాదాపు పోయే పరిస్థితి ఉండదు, బస్సులలో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నాం. అవన్నీ మనం ఏం చెప్తారు మీరు? మంచిగా ఉంది, ఏర్పాట్లు బాగున్నాయి.
రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుంది, సస్పెన్స్. అమ్మా, ఏం చెప్తారు తల్లి మీరు? ఏమున్నది ఏం లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు మనం? ఇన్ని 20 సంవత్సరాలు రాబట్టి 20 సంవత్సరాలు. ఈ సంవత్సరం మాత్రం ఫ్రీగా పోతాను. ఏర్పాట్లు బాగుంది. ఈ సంవత్సరం మీరు ఆర్టీసీ ఫ్రీ బస్, 0 టికెట్, ఫ్రీ బస్సు ఒకటి పోతాను. అంటే పోయిన సంవత్సరం వరకు పైసలు పెట్టి వెళ్ళారు, ఇప్పుడు ఫ్రీగా వెళ్తారు. ఇప్పుడు ఫ్రీగా పోతాను. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? ఏమున్నది, ఏదో దేవుడి దాలో 500 మిగిలినాయి మాకు అనుకుంటాను. అంతే, తల్లుల దర్శనం కోసం 500 మిగిలినాయి అట్లా. మరి కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? మేడారంకేనా? ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? ఇప్పటివరకు అంటే గత సంవత్సరం ఎట్లా ఉండే ఏర్పాట్లు, ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఈ సంవత్సరం ఈ బస్సు ఫ్రీ అనేది మహిళలకు చాలా సంతోషంగా ఉంది. అంటే దాదాపు మగవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, మీరేమో సంతోషంగా ఉందా అంటున్నారు. అదేం లేదండి, సీట్లు దొరకట్లేదు అవన్నీ. మహిళలే ఫస్ట్ కదా, తర్వాతనే జెంట్స్ కదా. మొత్తం టికెట్ల ప్రకారం ఇస్తున్నారు కదా బస్సు సీట్లు, అంటే ఏం ప్రాబ్లం అంటే లేదు. ఫ్యామిలీ భార్య భర్తలు ఇద్దరు వెళ్తున్నారా? మీకు 0 టికెట్, తనకి అమౌంట్. టికెట్ అమౌంట్ బాగానే ఉంది. అంటే 10 years నుంచి వెళ్తున్నారు మీరు. అప్పటికి ఇప్పటికి ఈ రోజుకి ఎట్లా అనిపిస్తుంది? అధికారులు అంటే మనకి ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవ్వాలనుకుంటాం, ఈ సౌకర్యాలు అధికారులు చేయాలనుకుంటాం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకి సౌకర్యాలు చేయాలి, భక్తుల సౌకర్యార్థం అని అనుకుంటాం. మీకు ఈసారి ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ మీరు వెళ్ళారు, అప్పటికి ఇప్పటికి ఏమైనా అప్డేట్ అయిందా? అధికారులు కానీ, యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ? అంటే ఇప్పుడే పోతున్నాం కదా, మరి అక్కడ ఎట్లుందో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఓకే, పర్లేదు. తొందరనే వచ్చేసింది బస్సు, ఎక్కినాం. ఎక్కువసేపు వెయిటింగ్ ఏం చేయలేదు, తొందరనే వచ్చినాం. సీట్లు అయితే దొరికినాయి, సీట్లు అయితే వెయిటింగ్ చేసి నిలబడే సిచ్యువేషన్ అయితే లేదు. లేదు, తొందరనే. మరి కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఆర్టీసీ బస్సు కూడా ఎందుకంటే మేడారం డైరెక్ట్ బస్సు ఉంటుంది, ఇది దాదాపు నాన్ స్టాప్, ఇది ఎక్కడ ఆగదు, మేడారంలో మాత్రమే ఈ బస్సు అవుతుంది. దాదాపు పోయే ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా దాదాపు మేడారం సమ్మక్క సారలక్క తల్లులను దర్శించుకోవడానికి వాళ్ళు వెళ్తుంటారు. మన విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. పెద్దమ్మ నమస్తే, ఎటు పోతున్నావు తల్లి? మేడారం. ఓకే, మేడారం పోతా. అంటే పెద్ద మనిషివి, ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నావు తల్లులను దర్శించుకోవడానికి? తల్లుల ప్రత్యేకత ఏమన్నా తెలుసా నీకు? ఏమన్నా చెప్పగలుగుతావా మా ప్రేక్షకులకు? చెప్పరా? పెద్దమ్మ, నువ్వు సమ్మక్క సారలమ్మ, మీకు తల్లుల గురించి మీకు ఏం తెలుస్తుంది? మేము 20 ఏళ్ళ నుంచి పోతాం. అంటే ఆ తల్లులని దర్శించుకోవడానికి పోతున్నారు. గత సంవత్సరం మొక్కులు మొక్కుకొని ఉంటారు, ఈ సంవత్సరం ఏదో మొక్కులు మొక్కుని ఉంటారు మ్యాక్స్. అంటే మనిషి జీవితంలో కోరికలు అనేది సహజం కదా, ఆ కోరికలు నెరవేరాయా? పోయిన సంవత్సరం మొక్కినాయి, నెరవేరినాయి. మళ్ళీ సంతోషంగా తల్లులను దర్శించుకోవడానికి పోతున్నారు. ఆ తల్లుల గురించి ఒక మాటలో చెప్పాలంటే గొప్పగా మీ మనసులో ఉన్న మాట ఏం చెప్తారు తల్లి? తల్ల గురించి ఏమున్నది, మేము గొప్పగా బస్సు ఫ్రీగా పోతాను. ఫ్రీ బస్ ఇప్పుడు మీకు ఇలా అంటే ప్రతిసారి టికెట్ కొనుక్కొని మీరు వెళ్ళేది, ఈసారి ఫ్రీగా వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుందమ్మా? మంచిగానే అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుందా, బాధగా ఉన్నావు? నువ్వే బాగున్నట్టు అనిపిస్తుంది? హ్యాపీగానే అనిపిస్తుంది. బాధ ఏం లేదు. అన్న నమస్తే, ఏడికి మేడారంకేనా? ఎట్లా ఉంది ఆర్టీసీ ఏర్పాట్లు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. మహిళలకి పురుషులకి అందరికీ సమానంగానే ఉంది ఇక్కడ. అంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేవు. ప్రస్తుతానికి ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ఇబ్బందులు అయితే ఏర్పడతలేవు ఇప్పటివరకు. అంటే ఫ్యామిలీతో వెళ్తున్నారా? ఓకే. అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కొట్టుకుంటున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం సోషల్ మీడియాలో. ఇప్పుడు దాదాపు 2 కోట్ల మంది భక్తులు తల్లిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇలాంటి టైంలో ఆర్టీసీ ఇలాంటి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవాలి. అంటే ప్రయాణానికి ఇబ్బంది లేకుండా అయితే మంచిగా ఉన్నదండి. అందరికీ సౌకర్యంగానే ఉన్నాయి, అందరికీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అందరికీ సీట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి, బస్సులు కూడా ఒక్కొక్కటి లైన్లో ఉన్నాయి. అందరి సహకారం ఉంటేనే మేము కూడా ఈజీగా ఎక్కగలుగుతున్నాం. ఆర్టీసీ వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. రైట్, ఇది చూస్తున్నాం మనం. దాదాపు ప్రతి ఒక్క భక్తులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేడారం సమ్మక్క సారలక్క దర్శనం కోసం మేము వెళ్తున్నాం అంటున్నారు. చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని వాళ్ళు వెళ్తున్న సిచ్యువేషన్ నెలకొంది. ఆ తల్లులను దర్శనం చేసుకోవడానికి మేము కొన్ని కిలోమీటర్ల నుంచి దాదాపు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నడుచుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కాబట్టి మేము ఆ తల్లులను దర్శనం చేసుకోవడానికి మనం చూస్తున్నాం. వృద్ధులు కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఫ్రీ బస్ మాకు ఫస్ట్ టైం, మాకు ఈ ఫ్రీ బస్ మేము 0 టికెట్ కొట్టాము, ఆ 0 టికెట్ వల్ల మేము ఫ్రీగా వెళ్తున్నామని చెప్పేసి కొంతమంది చెప్తుంటే, అదేవిధంగా తల్లుల దర్శనం కోసం ఇప్పటివరకు వేచి చూస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది భక్తులు వాళ్ళు ఏమనుకుంటున్నారు. హాయ్ నాన్న, ఎటు వెళ్తున్నావు? మేడారం. మేడారం. స్కూల్ హాలిడేస్ వచ్చినాయా? రాలేదు. అయినా పోతున్నావు. తెలుసా పోయినా ఇంతకుముందు మేడారంకి? గుర్తుందా ఇంతకుముందు పోయినా? గుర్తుంది. అప్పుడు ఏం మొక్కుకున్నావు? అమ్మ నాన్న కోసం మొక్కుకున్నావా, నీ కోసం మొక్కుకున్నావు? నా కోసం, అమ్మ నాన్న కోసం. ఈసారి ఎవరి కోసం మొక్కుతున్నావు?
నా కోసం నీకోసం ఎందుకు అమ్మ నాన్న వద్దా ఈసారి కావాలి ఆ? కావాలి ఆ. అంటే మంచిగా చదువుకోవాలని మొక్కుంటున్నావా ఆ. ఓకే ఆల్ ది బెస్ట్ నాన్న రైట్ చూస్తున్నాం విజువల్స్లో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఆర్టీసీ అయితే 6,000 బస్సులను తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ మటుకు ప్రత్యేకంగా బస్సులను అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. సీట్లు కానీ మహిళలకి గతంలో సోషల్ మీడియాలో చాలా వార్తలు చూసాం మనం. ఈ 2 కోట్ల మంది భక్తులు మేడారం సమ్మక్క సారలక్క దర్శనం కోసం వస్తారని ఏదైతే చెప్తుందో ఆర్టీసీ, దాదాపు ఆ భక్తుల ఏర్పాట్ల కోసం అయితే మేము పూర్తి ఎత్తున మేము సకల సౌకర్యాలు అయితే మా ఆర్టీసీ తరపు నుంచి చేశామని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు మేడారం సమ్మక్క సారలమ్మ ఈ దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా సమ్మక్క సారలక్కల ఫస్ట్ ఇవాళ సారలమ్మ వస్తుంది. ఇవాళ గద్దెల మీదకి సారలమ్మ వచ్చినప్పుడు వాళ్ళు సారలమ్మ కోసం దాదాపు దర్శించుకునే వాళ్ళు ఉన్నారు. రేపు సమ్మక్క సారలమ్మ ఉన్న రోజు అదేవిధంగా 23వ తారీఖు సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెల మీద ఉంటారు. ఆ తల్లిని దర్శించుకోవడానికి అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అమ్మ నమస్తే, ఒరిజినల్ ఏది ఆధారా? 0 టికెట్ కొట్టినరా ఇంకా కొట్టలేదా? 0 టికెట్ కొట్టలేదు. అంటే ఫ్రీ టికెట్ ఫస్ట్ టైమా మీరు? ఎట్లా అనిపిస్తుంది తల్లి ఆర్టీసీ ఫ్రీ టికెట్? చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు మేడారంకి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం. ఓకే, ఎట్లా ఉన్నాయి తల్లి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పటికి 15 సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏర్పాట్లు మెరుగుపడ్డాయా? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బాగున్నది, ఇంకా బాగున్నది, మంచిగా ఉన్నది. అంటే బస్ ఎక్కడానికి గతంలో ఏమి ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుంటే ఏమున్నాయి? ఇప్పుడు ఏమున్నది అంటే సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, అంత బాగా చేసిళ్ళు. ఇక ఆధార్ కార్డు ఒకటి మంచిగా అందరికి ఒకటి చేసింది. మహిళలకు ఉచిత ప్రయాణం. ఉచిత ప్రయాణం ఇది ఫస్ట్ టైం ఉచిత ప్రయాణం బాగానే ఉంది. సౌకర్యాలు మాత్రం మంచిగా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం ఉచిత ప్రయాణం ఉందని బాగుందా, లేకపోతే మామూలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు బాగున్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి, అట్లా బాగానే ఉంది, ఇట్లా బాగానే ఉన్నాయి. మీ హస్బెండ్ ఆధార్ కార్డు మీరేనా? ఓకే, మీ తమ్ముడా? ఓకే, ఉచిత ప్రయాణం మహిళలకి, తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాదాపు మగవాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. ఏం బాధ లేదు, వాళ్ళకు ఉచిత ప్రయాణం, మాకు డబ్బులు, అది ఏం ప్రాబ్లం లేదు, దాని గురించి ఏం ప్రాబ్లం. సీట్లు దొరకట్లేదు అట్లాంటివి చాలా వార్తలు చూసినాం మనం. ఇప్పుడు అంటే ఈ రోజు మీకు సీట్లు దొరికే సిచ్యువేషన్ ఉందా? ఉన్నది. ఓకే, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ భక్తులు కానీ సమ్మక్క సారలక్కని దర్శించుకునే భక్తులను కానీ ఏం చెప్తారు? ఈ సౌకర్యాలు అయితే ఇప్పుడు గవర్నమెంట్ బాగానే అన్ని వస్తువులు కల్పించినాయి. కొంచెం ఇంకొంచెం పరిసరాలన్నీ కొంచెం వాటర్ ఇట్లా పెడితే బాగుండు. ఆ వాటర్ లేక పిల్లలకి ఇబ్బంది అవుతుంది. కొంచెం వాటర్ ఇక్కడ సౌకర్యాలు కొంచెం కల్పిస్తలేవు, బాగుండు. అది ఒక్కటే చెప్పారు కదా, ఆర్టీసీ దాదాపు ప్రతి ఏరియాలో వాటర్ సౌకర్యం కల్పించాము, అదేవిధంగా మెడికల్ హెల్ప్ లైన్ కూడా మేము పెట్టాము, మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారన్నారు. ఉన్నారా మీ కనుచూపులో? ఇప్పుడు లేవు. వాటర్ ప్రాబ్లం అయితే బాగున్నది, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నది. చిన్న బాబును పట్టుకున్నట్టున్నారు మీరు. ఇల్లు కావాలంటే ఈ లైన్లోకి వెళ్ళి పోలేరు పోలేడు, ముందుగా వేసుకోవాలి. అవునండి. మరి కొంతమందిని చూద్దాం, పెద్ద మనుషులు కూడా ఉన్నారు, ఒక్కొక్క వాయిస్ చెప్తున్నారు. అమ్మ నమస్తే, ఎటు పోతున్నావు తల్లి? మేడారం. ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నావు? నేను 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి పోతున్నావా? ఎట్లా ఉంది అప్పటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఇంకా చూడలేదు కదా, అప్పుడు చూసినాం, అప్పుడు బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నావు కదా నువ్వు, బస్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. ఉన్నది ఇప్పుడు అన్ని సౌలత్ మంచిగా ఉన్నది, అంత మంచిగా చేసిండ్రు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది, అన్ని బాగున్నది. మాకు అందరినీ చల్లగా చూడాలా, నేను ఒక్కదాన్ని చూడాలి? అందరిని చల్లగా చూడాలి. నువ్వేం చెప్తావమ్మా? సమ్మక్క సారలమ్మ ఫస్ట్ టైం వెళ్తున్నావా, ఇంతకుముందు వెళ్ళావా? అంతకుముందు వెళ్ళాను. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ ఇంత బాగుంది, అన్ని సౌలత్ మంచిగా చేసిండ్రు. రేవంత్ అన్న మాకు అన్ని మంచిగా చేసిండు. చూస్తున్నాం ఇప్పటివరకు మనం ఉన్న సిచ్యువేషన్లో అయితే ఏది హన్మకొండ అగిరోసరి గ్రౌండ్ మైదానంలో ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సౌకర్యం షెల్టర్ వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా దాదాపు భక్తుల సౌకర్యార్థం కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా వరంగల్ ట్రై సిటీస్లో 3 పాయింట్లు ఏర్పాటు చేసింది. ఇటు కాజీపేట, అదేవిధంగా హన్మకొండ, అదేవిధంగా వరంగల్ 3 పాయింట్లలో మటుకు ఆర్టీసీ స్పెషల్గా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా
ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ 6,000 బస్సులను నడుపుతున్నామని చెప్పింది. ఇప్పటివరకు అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ సీఎం వచ్చే రోజు మటుకు 23వ తారీఖు సీఎం కూడా దర్శనం చేసుకోవడానికి సమ్మక్క సార్లకని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఆ రోజు తల్లులు కూడా ఇద్దరు గద్దెల మీద ఉంటారు. ఆ రోజు ఏమైనా క్రౌడ్ ఎక్కువ ఉంటే మటుకు భక్తులు ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అమ్మ నమస్తే, ఎక్కడికి వెళ్తున్నారు? మేడారం ఎలా ఉంది అప్పటికి? అంటే మీరు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏర్పడ్డారు. రోజులు మారుతా ఉంటే రాజకీయం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉండే సౌకర్యం, ఇప్పుడైతే కొంచెం తేడానే అంటా అన్నారు. మేము వెళ్ళినాక అక్కడికి పోయి చూసినాక ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. ఆల్రెడీ మీరు ఎంటర్ అయ్యారు, ఏది ఎలా ఉంటుంది పొజిషన్ అనే లైఫ్లోకి అయితే మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినామంటే ఇప్పుడు వాష్రూమ్ పోతే వాటరే లేవు అక్కడ. మరి ఇంకా అక్కడికి పోతే వాష్రూమ్స్ ఏర్పాటు చేసాం, దాదాపు వాటర్ కూడా తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసాం. మెడికల్ సిబ్బంది కూడా అంతా రెడీగా ఉన్నారన్నారు. మెడికల్ ఇబ్బంది ఉంది, ఓకే, పెట్టిలు పక్కకు అంబులెన్స్ పెట్టిలు, మెడికల్ ఇబ్బంది పెట్టిలు. ఇంతకుముందు వాష్రూమ్ పోతే వాటర్ లేవు, వాటరు తాగేదానికి కూడా వాటర్ లేవు. ఇప్పుడు మేము గంట అవుతుంది బస్ స్టాండ్కి వచ్చి. 1 అవర్ నుంచి తాగడానికి నీళ్లు లేవు, వాష్రూమ్స్ కూడా ఇబ్బంది, మహిళలకి ఇబ్బంది అవుతుంది. అవును, మరి అది నిజం. కాకపోతే అక్కడ కూడా అట్లనే ఉన్నదని కొంతమంది చెప్పిళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాట్లాడారా మీరు? మాట్లాడినాం, అక్కడికి పోతే తెలుస్తుంది. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏమంటే నేను వచ్చి బాగా చేస్తా అంటాడని, అదంతా ఎవరు వచ్చినా సేమ్ అన్నట్టుగా అర్థమవుతుంది. ప్రజలే మోసపోతారు, ఎవరు వచ్చినా ఎవరు బాధ్యత వాళ్ళే, అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమే అని, ప్రజల కోసం అయితే ఎవరు చేసేదానికి రారు. ఎవరైనా అంతే. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాష్రూమ్ పోయే పరిస్థితి అయితే ఉండదు, సామాన్యులు అంటారు. ప్రజలే ఆగమైపోతారు, ప్రజలే అదవుతారు. ఓకే, ప్రజలకైతే ఎవరు ఏం చేయరు. అన్న మీరేం చెప్తారు? అన్న నేను మొన్న పోయి వచ్చినా, పర్లేదు మంచిగానే ఉంది. అంటే మళ్ళీ వెళ్తున్నారా? సెకండ్ టైం దర్శనం అంటే మొన్న, అంటే ఈ టైంలో 2024లో ఇది 4వసారి. ఎందుకు 4 సార్లు ఎందుకు పోయింది? మున్సిపల్ డ్యూటీ కూడా పోయినా, మొన్న వేరే దోస్తాన అవసరాలు పోయినా, వేరే నుంచి ఒకసారి పోయినా. ఐ మీన్స్ అంటే ఒక పర్సన్, నేను చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ ఒక్కసారి పోవడానికి ఇబ్బందులు పడుతుంటారు ఆ కుటుంబాన్ని తీసుకుపోవడానికి. మీరు 4 సార్లు పోయినా అంటున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం? మీరు స్పష్టంగా అర్థమవుతుండొచ్చు, చూస్తుంటారు. పర్లేదు, ఇప్పటికైతే పర్లేదు. ఇప్పుడు ఫుల్ పబ్లిక్ వస్తారు కదా, ఇప్పుడు తెలుస్తుంది అట్లా. అంటే 4 సార్లు పోయినా కూడా తల్లి మీ మొక్కు వింటదా? వినదా? వింటది. ఏం మొక్కినా మరి? ఏం మొక్కినా అదే, ఎప్పుడు మొక్కు కదా ఉంటుంది. అంటే ఫ్యామిలీస్ కోసం పోతున్నారా? నేను ఫ్యామిలీస్ కోసం ఫ్రీ బస్సు మీకు ప్లస్ అయిందా అన్న చెప్తుండు? తీసుకుపోతాడు, టికెట్ ఎక్కువ 250 పెంచింది కదా. అప్పుడు టికెట్ ఎంత ఉంది ఇప్పుడు? తీసుకున్నారా టికెట్? తీసుకోలేదు, 250 ఉంది టికెట్. 250. రైట్, చూస్తున్నాం. ఇది ఒక్కొక్క భక్తులు అయితే ఒక్కొక్క విధంగా వాళ్ళ బాధని చెప్తున్నారు. కొంతమంది సంతోషపడుతున్నారు. అదేవిధంగా ఆ తల్లుల దర్శనం కోసం పోతే మాకు ఎలాంటి బాధ అయినా కూడా మేము భరించుకుంటామని చెప్పేసి కొంతమంది భక్తులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనం విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి బస్ డిపోలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లకి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లకి అయితే మహిళలు అయితే సంతోషపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే 0 టికెట్ మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో మహిళల మటుకు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా భక్తులు తెలంగాణ వ్యాప్తంగా కూడా తల్లులను దర్శనం చేసుకోవడానికి ఈరోజు ప్రముఖమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఆ ప్రముఖమైన రోజు ఎందుకు అనంటే ఈరోజు సారలమ్మ గద్దెల మీదకి చేరుకుంటున్నారు. అదేవిధంగా అన్న చెప్పండి, ఏమో చెప్తున్నారు. ఇంత కష్టపడుతున్న ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చక్కగా లేవు, పీఆర్సీలు ఇస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఆర్సీలు ఇస్తాను మొదటి అసెంబ్లీలో ఇంతవరకు బడ్జెట్ కూడా ఏం పెట్టలేదు కదా. ఇంత కష్టపడుతున్నారు ఆర్టీసీ కార్మికులు. అంటే మీరు ఆర్టీసీ ఎంప్లాయా? కామన్ పీపుల్ ప్రయాణికులు. ఎందుకంటే వాళ్ళు మనం ప్రయాణిస్తుంటే వాళ్ళు ఎంప్లాయీస్ డ్రైవింగ్ చేసుకుంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు కదా. మనం మొన్న బడ్జెట్లో కూడా ఏం పెట్టలేదు, ప్రభుత్వ విలీనం అన్నారు, అక్కడనే ఉంది. పీఆర్సీలు లేవు, ఏం లేవు కదా. పోయిన ప్రభుత్వం ఆర్టీసీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తే దాదాపు నిరసన తెలిపితే కూడా వాళ్ళు
ఆర్టీసీ కార్మికులని సమ్మెని విరమించిన సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పుడేమో తెలంగాణ వ్యాప్తంగా పైన ప్రభుత్వమే చెప్పింది పర్మనెంట్ చేస్తున్నామని చెప్పేసి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంకి మీరు ఏం చెప్తున్నారు? పిఆర్సీ ఇవ్వాలని చెప్తున్నారా? వచ్చి ప్రభుత్వం 2 పిఆర్సీలు పెండింగ్ 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే మాకు కూడా తెలియదు, వాళ్ళ డ్రైవర్ల యొక్క ఆవేదన అని చెప్తున్నాను. 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. కానీ వచ్చిన 60 రోజుల కనీసం దాని ప్రతిపాదన కూడా లేదు, ఏం లేదు, బడ్జెట్లో కూడా ఏం లేదు. వాళ్ళకి కొంచెం ఆశలు చూపెడితే వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు కదా. ప్రభుత్వానికి మీరు చెప్పేది ఎంప్లాయీస్కి మీరు వాళ్ళకి సౌకర్యాలన్నీ మీరు ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా వర్క్ చేస్తారు. గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు. ఆల్రెడీ పైన ప్రభుత్వం జీవో తెచ్చింది, వీళ్ళు గవర్నర్ దగ్గర పోయి ధర్నాలు చేస్తే జీవోను పాస్ చేశారు. మరి ఇప్పటివరకు కూడా ఏం లేదు కదా, దాని మీద ప్రతిపాదన లేదు, ఏం లేదు. యూనియన్ అన్నారు, ఏం లేదు కదా. అవన్నీ చేయాలిగా ఒకదానికొకటి. మీ డిమాండ్ ఏంటిది? కామన్ పీపుల్గా మీ డిమాండ్? కామన్ పీపుల్ లేదు, మనము సురక్షంగా అన్ని పోవాలంటే వాళ్ళు కూడా సురక్షితంగా ఉంటేనే కదా. ఆర్టీసీ మహిళా లక్ష్మణ్ పెట్టారు, దాన్ని ఎంత సజావుగా సాగారు. పథకంలో ఒక భాగమే కదా, దాన్ని ఎంత డెవలప్ చేస్తున్నారు. కార్మికులే కదా చేసే. అయితే ఇది చూస్తున్నాము, కొంతమంది ప్రయాణికులు కూడా దాదాపు ఆర్టీసీ ఎంప్లాయీస్ కోసం వాళ్ళు వాయిస్ ఇస్తున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్కి దాదాపు వాళ్ళకి ఏదైతే పిఆర్సీ ఏదైతే ఉందో పిఆర్సీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటికీ 2-3 పిఆర్సీలు వాళ్ళకి పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా నూతన దంపతులు కూడా మనకు కనబడుతున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాగ్స్ అమ్మ నమస్తే. సరే సరే మనం చూస్తున్నాం ఇప్పటివరకు అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ అయితే ప్రయాణికులకైతే సకల సౌకర్యాలు చేసినామని చెప్పుకుంటుంది. అదేవిధంగా కొంతమంది భక్తులు మటుకు మాకు సౌకర్యాలు సరిగా లేవు. అదేవిధంగా ఏదైతే బస్టాండ్లో మేము వెయిటింగ్ చేస్తున్నామో 1 అవర్ నుంచి కూడా మేము బస్సు ఎక్కడానికి మేము ట్రై చేసాము. ఆ బస్సు ఎక్కే టైంలో కూడా మాకు వాష్రూమ్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, మహిళలం కదా అని చెప్పేసి చెప్తున్నారు. మనం చూస్తున్నాం కొంతమంది భక్తులు ఒక్కొక్కరి వాయిస్ ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు అయితే ఆర్టీసీ భక్తుల సౌకర్యార్థం అయితే ఏర్పాటు చేసింది. రేపు 22, 23 ఆ తేదీలలో కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా భక్తుల కోసం మేము ప్రత్యేక ఏర్పాట్లు చేసినాం అయితే ఆర్టీసీ చెప్తుంది. చూస్తున్నాం కుటుంబాలతో సహా ఏదైతే మనం బస్సు ఎక్కడానికి ఆ ప్రాంగణం ఉందో వాళ్ళు దాదాపు ఫుడ్ కూడా తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలతో కూడా చిన్న పిల్లలతోటి వాళ్ళు తల్లులను దర్శనం చేసుకోవడానికి వాళ్ళు ఏదైతే వెళ్దామనుకుంటున్నారో వాళ్ళు అన్నం తెచ్చుకొని కూడా వాళ్ళు ఇక్కడ తింటున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. మనం ఒకసారి మాట్లాడేపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. తింటున్నారు, డిస్టర్బ్ చేయొచ్చా? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే వాష్రూమ్స్ లో అంటున్నారు, వాటర్ తాగడానికి లో అంటున్నారు, నిజమేనా? ఉన్నాయమ్మా, వాటర్ తాగడానికి ఉన్నాయా? మీరు కొనుక్కున్నారా ఉన్నాయా? వాటర్ ట్యాంక్ వచ్చింది, ఉన్నాయండి. ట్యాంకర్ వచ్చిందా? ట్యాంకర్ వచ్చింది. అంటే అలా ట్యాంకర్లో పట్టుకున్నారా? అవునండి. ఓకే. ఎంతసేపు అవుతుంది ఇక్కడ ఉండబట్టి మీరు? ఇప్పుడే వచ్చినాం, ఒక 1/2 అవర్ అవుతుంది వచ్చి. అంటే బాగుందా? బేడరంకి వెళ్తున్నారా? వెళ్తున్నామండి, భోజనం చేసుకొని వెళ్తాము. థ్యాంక్ యూ తల్లి. చూస్తున్నాం ఒక్కొక్క ప్రయాణికులు మటుకు చాలా ఎగ్జైటింగ్గా తల్లులను దర్శనం చేసుకోవడానికి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. తల్లులను దర్శనం కోసం మెడికల్ దాదాపు వైద్య సేవ కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏ ప్రయాణికుడైనా కూడా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయ్యి దాదాపు వాళ్ళకి తక్షణమే ఎమర్జెన్సీ సేవల కోసం మటుకు హెల్ప్ లైన్ దాదాపు సెంటర్ ఉంది, మెడికల్ సెంటర్ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మేడారం జాతరలో కూడా ఒక పర్సన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయిన సిచ్యువేషన్లో ఉంది. అక్కడ ఉన్న పోలీసులు సకాలంలో తనని కాపాడిన సిచ్యువేషన్ అయితే మనం కళ్ళతో చూసాము ఈ రోజు ఆఫ్టర్నూన్. ఎంతమంది మీరు మెడికల్ టీం ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు తల్లి? ఏమేమో మీ దగ్గర ఎమర్జెన్సీకి సంబంధించిన ఒక ప్రయాణికుడికి ఏమైనా అస్వస్థత అయితే ఎలాంటి కిట్స్ ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి అన్ని రకాల మందులు ఉన్నాయండి. మేము 3 షిఫ్టులు వేసుకున్నాం. మార్నింగ్ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, నైట్ ఒక షిఫ్ట్. ఇవి 5 days కంటిన్యూ ఉంటుంది సార్. ఎవరికైనా ఎమర్జెన్సీ అట్లా ఏమన్నా ఉంటే కంపల్సరీ అందరికీ మెడిసిన్ అందుబాటులో ఉండేటట్టు చూసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం సార్. ఎవరికి ఏ ప్రాబ్లం ఇప్పటివరకు ఏమైనా మీకు ప్రాబ్లం వచ్చిందా? ఎవరైనా పేషెంట్స్ అంటే ఎవరైనా భక్తులు సొమ్మసిల్లి పడిపోయి కానీ అట్లాంటి మీ దగ్గరకు వచ్చారు? అట్లాంటి ఏం కాలే కానీ ఫీవర్ హెడేక్ మోషన్స్ అట్లాంటి చిన్న ఫస్ట్ ఎయిడ్ వాటికి మాత్రం అడుగుతుండ్రు సార్. ఎమర్జెన్సీగా ఇంకెవరు ఏం కాలేదు సార్. అంటే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మెడిసిన్స్ ఏమేమి ఉన్నాయి? పారాసిటమాల్ ఉంది, బీపీకి సంబంధించినవి కూడా ఉన్నాయి, ఆయింట్మెంట్లు ఉన్నాయి, సిరప్స్ ఉన్నాయి, కోట్రమాక్జోల్ టాబ్లెట్ ఉన్నది, సిట్రజిన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి సార్. విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, అజిత్రోమైసిన్, అమాక్సిలిన్, దాదాపు ప్రథమ శిక్ష ఫస్ట్ ఎయిడ్కి సంబంధించింది మీ దగ్గర అన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. బాబాయ్ నమస్తే. ప్రయాణికులా మీరు?
ఏమైంది మీకు? ఏమైందని గోళీలు తీసుకుంటారు? నొప్పుల గోళీలు తీసుకుంటున్నాం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అందుకనే తీసుకుంటున్నాం ముందుగానే. ఎట్లా ఉంది సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? బాగుంది. ఏం చెప్తారు తల్లి పేషెంట్లకి? దాదాపు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి మీ దగ్గరికి వస్తున్నారు? ఫీవర్ అని, తర్వాత హెడేక్ వస్తుందంటాను, వామిటింగ్ సెషన్, తర్వాత నీరసంగా ఉంటున్నారు చాలా. రెగ్యులర్గా జర్నీలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అలాంటి ప్రాబ్లమ్స్ తోటి ప్రాబ్లం వల్లే ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకి మాత్రం మేము ఇస్తున్నాం సార్. ఏం చెప్పారు మీ అధికారులు? ఎలాంటి సేవలు చేయమని మీకు చెప్పారు? అంటే ఇక అన్ని వైద్యానికి సంబంధించిన అన్ని రకాల సేవలు ఉన్నాయి సార్. ఏమైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం మెడికల్ ఆఫీసర్ వాళ్ళు చూస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ వరకు మనకి మీ దగ్గర అయితే ప్రతి ఒక్కరికి మీరు హెల్ప్ చేస్తున్నారు, ఏది తెలంగాణ ఆరోగ్య శాఖ నుంచి. ఆరోగ్య చాలా సంతోషంగా ఉందండి. ఇంతమందికి కొంచెం సేవ చేయడంలో మేము పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. చూస్తున్నాం దాదాపు మెడికల్ టీం కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది, మాకు ఇంతమందికి సేవ చేయడం మాకు హ్యాపీగా ఉంది అంటున్నారు. సార్ ఉన్నారండి, మేనేజర్ గారు ఉన్నారు ఇక్కడ. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు భక్తులు తల్లులను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసాం. ఉదయం కూడా కొన్ని సిచ్యువేషన్స్ అయితే మనం ప్రత్యేకంగా చూసాం. తల్లులను దర్శించుకోవడానికి మటుకు వెళ్ళిన కొంతమంది అస్వస్థతకు గురైన పరిస్థితులలో అక్కడున్న టీం ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మెడికల్ టీం అలర్ట్ అయ్యి మటుకు వాళ్ళకి పేషెంట్ని ఇమీడియట్లీ సేవ్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా గతంలో ఉన్న ఏర్పాట్లకి ఈసారి ఏర్పాట్లకి అయితే కొద్దిగా మెరుగైందని చెప్పేసి అయితే ఆర్టీసీ సిబ్బంది చెప్తుంది. అదేవిధంగా ప్రయాణికులు కూడా చెప్తున్నారు. కొన్ని చిన్న చిన్న విషయాలు తప్ప మిగతా అన్నీ అయితే బాగుంది అని చెప్పేసి ప్రయాణికులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా మహిళల మాటకు ఫస్ట్ టైం 0 టికెట్ కాబట్టి ఫ్రీగా వెళ్తున్నామని చెప్పేసి ఇన్ని రోజులు మేము టికెట్ కొనుక్కొని వెళ్ళేది, అదేవిధంగా ఈసారి 0 టికెట్ వల్ల మేము చాలా హ్యాపీగా వెళ్తున్నామంటున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే తల్లులను దర్శించుకోవడం మటుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అని భక్తులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. తల్లులని ఈరోజు 21 తారీఖు, అదేవిధంగా సారలమ్మ గద్దెల మీదకి వచ్చే రోజు కాబట్టి ఆ సారలమ్మని దర్శించుకోవడానికి, అదేవిధంగా రేపు సమ్మక్కని దర్శించుకోవడానికి ఎల్లుండి ఇద్దరి తల్లులు ఆ గద్దెల మీద ఉంటారు కాబట్టి ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయాణికులకి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తుందని మనము ఆశిద్దాం. ఓటో స్టూడియో.